ఇది మా గార్డెన్. నేను వీడియో తీసుకుంటాను. సీజన్ అయిపోయింది. మన పండగలో పూసినాయి శంఖం పూలు ప్యాక్ కూడా ఉంటాయి. ఇది ముద్ద, ఇది పండు పచ్చిమిరపలా ఉంటాయి అన్నమాట. ఇది మారేడు దళం కదా, లక్ష్మీ దళం. మిగిలిపోయిన పెయింట్ ఉంటే వేసుకుని ఇలా పెట్టుకుంటాం. బంతిపూలు సీజన్ అయిపోయింది. ఇంకా ఏటా సంక్రాంతికి ఇలా పెట్టుకోవడం ఒక అలవాటు. ఇది చుక్కమల్లి. వీడియో తీసుకుంటాను. సీజన్ అయిపోయింది. మన పండగలో పూసినాయి ఇవన్నీ సీజన్ అయిపోయింది. మళ్ళీ తీసేసి వేరే మొక్కలు వేసుకుంటూ ఉండాలి. ఇదో తమలపాకులు వాడేసాము భోగి పళ్ళకి. ఇది సీజన్ అన్నీ అయిపోయింది. ఇంక ఇది మొన్న సీతాఫల పండు తమ్ముడు చూసాడు. ఇంత పండు కింద తిని రాగం దొరికింది, లేకపోతే కింద పడిపోయినాం అన్నాడు. ఇంత పండు రాముడికి పెట్టేసి సీతాఫల పండు ఇష్టం తినేది. రేపు జూన్ జూలైలోని బ్రహ్మోత్సవాలు జరుగుతాయి. ఇది తీసేసి ముక్కల కింద చేసేసి ఎగ్గులో తాకుతాను అన్నమాట. మళ్ళీ వేస్తాను. ఇది బౌడ బంతి, ఇదేమోనేమో మాసుపత్రి. ఇదో రకం కాటన్స్. ఒక మొక్క తెచ్చి 20 మొక్కలు చేసింది. ఈ కాటన్స్ 70 రూపాయలు తీసుకున్నాడు. కాటన్స్ సీతారాంపురాన్ని ఒక మొక్క 75 రూపాయలు తీసుకున్నాడు. దానికి అలా పిలకలు వచ్చి మొత్తం మీద 10-15 అయింది. ఇది కృష్ణ తులసి, అది లక్ష్మీ తులసి, అది తమలపాకులు నా అవసరానికి సరిపోతాయి. ఈ సీజన్ అయిపోయినాయమ్మా. ఇది చిన్న మందారం, బొగడబంతి. ఇదేమో మాసుపత్రి. నీళ్ళల్లో ముంచుకుని ముఖం మీద వేసుకుంటే చల్లగా లాగుతుంది. అది తమలపాకు కూడా అంతే. కళ్ళు వేడెక్కినాయి అనుకో, కళ్ళ మీద తమలపాకు తడిపి ఇలా వేసుకుంటే 2 కళ్ళ మీద హాయిగా నిద్ర పడుతుంది అని నా నమ్మకం. అంతే. పచ్చగన్నీరు, బిళ్ళగన్నీరు. ఇదంతా స్నేక్ అని కూడా నాకు తెలియదు. దేనితో బాగుంది కదా అంటున్నాను. దీంతో లోపల దడికెట్టి అందరూ వచ్చినప్పుడల్లా ఇది అందరూ తలవటి పట్టుకెళ్ళగా మీరు లోపలేసి దడికింది కట్టి. ఇదేమో చంద్రకాంత. సాయంత్రం విడిస్తాయి అన్నీ కూడా మొక్కలకి నీళ్ళు తక్కువ నిద్రించినట్టుగా ఉన్నాయి. మామూలు దేశవాళీ మందారండి, కానీ మొక్కలు పొసిపోతూ ఉంటాయి. పూజకి దొరకదు. ఇది ఒక బంతి. మేము మెడ్రాస్ బంతి అని కూడా ఉంటాం. ఈ తెలుపు రవ్వ పాతే చాలా వచ్చేస్తుంది. అపార్ట్మెంట్లు కూడా ఇంత ఎత్తులు ఉన్నాయి. ఎంత ముచ్చట వేసుకొచ్చిందో మన పిల్లవాళ్ళు విజయకాళ్ళు ఇంటికాడికి వెళ్తే ఇంకా డాబాలు అంత ఎత్తున్నాయి. అన్నాటికి నీళ్ళు సరిపోతుంది. బాగా పెరిగిపోయింది. ఇది గిన్నె మళ్ళీ కోసేసి ఇలా పెట్టి మన గోడ కడిగి మళ్ళీ తింటాడేప్పుడు ఎప్పుడంటే. సువర్ణ గన్నేరని ఇంతంత పూలు ఇడుతాయి. జూన్ జూలై బ్రహ్మోత్సవాలకి చెట్టు నిండా పూలు. అది అప్పుడు దీనికి ఆ సీజన్.
ఇదేమో చెంగల్వపు వర్షాకాలం ఉడికితాయి అనమాట. కృష్ణుడికి ఇష్టం చెంగల్వపు. అదేమో ఈ గులాబీ. అది నీళ్ళు చూడు ఎండిపోయింది. తాతయ్య నీళ్ళు పోయమంటే పోసిక్కడే పోతారు, అన్నీ ఎండిపోయినాయి. ఇక తీగ గులాబీ ఇంక వేళ నుంచి మొదలెట్టాలి. ఇది చిన్న మందారం, ఇది చిన్న మందారం. నిన్న పచ్చిమిరపకాయలాగే ఉన్నాయి కూడా. నిన్న మందు కొట్టించావు, అందుకే పాపం ఎలవెళ్ళిపోతుంది. మందు కొట్టించాక ఈ వేళ నుంచి మళ్ళీ నీళ్ళు పోయాలన్నమాట. ఇవి మా మధ్య గారు ఇంటికి వెళ్ళింది, చాలా వారం ఉన్నాయి. ఏదో అందం ఆకర్షణ నాకు పూలు అనిపిస్తుంది. ఈ పట్టు చోటేసాను నిన్నవి చాలా వారం నడుస్తుంది. ఎంత అందంగా ఉంది చూడు. ఇది కూడా ఎందుకు పెద్ద వదిన మీరు పట్టుకెళ్తున్నారు అన్నారు. నాకు కావాలండి అని 2 మొక్కలు వేసుకొచ్చాను. మిరపని అందులో ఒక రకం అనమాట. చెట్టు నిండా దీనికి టైం అయిపోయింది, పాపం కండిపోయింది చెట్టు, పోతుంది అనమాట. ఇంక విత్తనాలు జాగ్రత్త పెట్టాను. ఇది బొడ్డుమల్లి, ఇది ఒకటేమో సన్నజాజి, ఒకటేమో విరజాజి. సన్నజాజి, విరజాజి, బొడ్డుమల్లి. ఇదేమో ఇగో శంఖం పూలు ముద్ద అనమాట. శంఖం పూలు ముద్ద. ఇగో పూలు చూడండి. ఈ గోడ అంతా ఎక్కిపోతుందని ఇటు ఒత్తికించేసి అనమాట. ఇది శంఖం పూలు ప్యాక్ కూడా ఉంటాయి. ఇది ముద్ద. ఇది ఎవరు తెచ్చారు అనుకుంటారా? మా చింటూ తెచ్చింది. ఇప్పుడు ఇది పండు పచ్చిమిరపలా ఉంటాయి అనమాట. ఇది ఒక రకం మందారు. ఎన్నాళ్ళు ఉన్నా ఇలాగే ఉంటుంది. ఇంక మిడిచి ఎడవది. ఇది పండు పచ్చిమిరపకాయ ఎలా ఉంటుందో అలా ఉంటుంది. ఇది ఒక రకం మందారు అన్నమాట. పూర్వం 40 ఏళ్ల క్రితం కూడా సైనటి బిల్లో కూడా ఉండేది ఇది. ఈ చిన్నప్పుడు ముక్కు గొడగ చెట్లు అనేవాళ్ళు, అడ్డాబోసలు ఎత్తుకునేవాళ్ళు. ఇదే చూసారా, అమ్మమ్మలో ముక్కుకి అడ్డాబోస ఎట్టుకునేవారు. ఇది మేము చిన్నప్పుడు మా అక్క చెల్లెళ్ళు అందరూ ముక్కుకి ఇలా పెట్టుకునేవాళ్ళు. ఇదో బొబ్బాయి చెట్టు, మొలక చెట్టు. బొబ్బాయి ఇదో పచ్చి కోసుకుంటాం, పండుగ కోసుకుంటాం, ఎవరన్నా కోసుకుంటూ ఇస్తాం. పచ్చి కూర వండుతాం, కాలేసి ఆవకాయ పడతాం. బొబ్బస్కాయ ఆవకాయ చాలా బాగుంటుంది. నిమ్మరసం వేసి కట్టుకుంటే చాలా బాగుంటుంది. ఇది ఏం చెట్టు అనుకుంటున్నావు చింటూ? గులిగింజ పూసలు పాడేది. అవి ఇంకొక ఒక నెల పోయేటప్పటికి ఇలా గుత్తుల కింద వస్తాయి, ఈడిపోతాయి. అందులోంచి గులిగింజ పూసలు. గులిగింజ పూసలు చెట్టు ఇంటి వైపు రోడ్డు గోడ అన్నమాట. ఆ గోడకి చిన్న గట్టి కట్టించుకున్నాను. నాకు మొక్కలకి సరిపోవు కదా, కొంచెం ముందుకు జరిపించేసాను. ముందుకు జరిపించి ఈ లైన్ వేసాను. అది కట్టింది. పందిరి వేయాలి తాతయ్య. నేను సన్నజాజి, విరజాజి మొన్న మధ్యన కోసేసి మళ్ళీ వేయాలి. సన్నజాజి అలా వెళ్ళిపోయిందని పందిరేసి వరకు అటు పడకుండా ఉండడానికి దీనికి కట్టి ఇలా వేసాను. అది అటు వెళ్ళకుండా. ఇది ఏదో చట్టం. అది పందిరి వేసి వరకు ఇప్పుడు వెన్నెట్టు ఎప్పుడు ఇడుకుంటొచ్చుకోండి. 364 రోజులు ఇడుతుంది. ఇది వరకు తాడి చెట్లు తప్ప ఎరగం. ఈ సీతారాంపురం అమ్మవారి గుడి దగ్గర ఎంత తాటాకులు కూడా ఉంటాయా అని కొనుక్కోవాలని నర్సరీలో కొని తెచ్చుకుంటాం. ఇది మా మనవరాల దగ్గర నుంచి బెంగళూరు నుంచి తెచ్చుకున్నాం చిన్న మొక్క. కానీ పువ్వులు ఇడుతుంది. ఇగో మన గుబ్బెమ్మలు ఎలా ఉంచాయి, భోగి మంటలు వేయచ్చు. ఇది ఆకే ఇంక పువ్వు పెడదు, ఆకే పువ్వులా ఉంటుందన్నమాట. ఇది చిన్న రబ్బిరిసి దుక్కుని పెడితే చాలా అలా వచ్చేస్తూ ఉంటుంది. ఆకే అందం ఇది. ఇది కూడా అంతే. ఒక దుబ్బు తీసి పెడితే బోలని దుబ్బులు అవుతాయి. ఇది మా మనవరాల దగ్గర నుంచి తెచ్చుకున్నాం. చెయ్యాలమ్మా మొక్కలకి రోజు 2-3 గంటలు వేసుకుంటే, నీళ్ళు వేసుకుంటే అట్లా అందం పాపం. ఇదో లేకపోతే నాకు మళ్ళీ ముసలిదానిలాగా అయిపోయింది అన్నీ. దీనికి ఏదో తెగులు వచ్చింది పాపం. అది కొంచెం ఎన్నట్లకి వచ్చిందని నేను మందు కొట్టించాను. ఇది చూసారా, ఆకే అన్నం. ఇది కడుపులంక నుంచి కొనుక్కుంటాం.
ఏవి కొనను నేను అసలు, తక్కువే. మేమంత స్తోమత లేదు. మా పిల్లలు తీసేసి నేను తెచ్చుకుంటుంటాను. వాళ్ళు కొత్తవి కొంటానన్నా నాకు ఇష్టం ఉండదు. ఇది ఏంటో తెలుసా, కొబ్బరి చెట్టు కోయించేసాడు మా పిల్లోడు. అవి ఇలా పెట్టుకున్నాను 5-6. క్రీకి చికెన్ అయితే ఒకటి ఉంది, దీనికి ఇది కుట్టుకున్నాను అన్నమాట. కనకాంబరాలు, తులసి, నీల గోరింక, మారేడు దళం, తులసి, నాటు గులాబీ, ఇందులో చిక్కుడి ఉంది. తర్వాత ఏమో నేను శనపండి చెట్టు వేసాను మొన్న ఈ మధ్యన. ఇది నందివర్తన, ఇది పురుగట్టేస్తా ఉంటుంది. ఇదే ఇది వేస్తా పండుగ గురించి చెప్తున్నాను. మళ్ళీ వేసేస్తే మళ్ళీ ఇవన్నీ తీసుకోవాలి. ఈ నాటు గులాబీ, లక్ష్మీ తులసి. కానీ ఇది వేసిన కాడి నుంచి మాకు బాగుంది. ఇది మారేడు దళం కాదు, లక్ష్మీదళం, త్రిదళం లక్ష్మీదళం. మా మనవడు వేసాడు, నేను అప్పటి నుంచి దేనికి లోట్లేదు. మిగిలిపోయిన పెయింట్ ఉంటే వేసుకుని ఇలా పెట్టుకున్నాను. ఇది తాటిపర్లో ఏటా సంక్రాంతికి ఇలా పెట్టుకోవడం ఒక అలవాటు. మా నాన్నగారు మెట్ట సేలులో సేలుకి దిష్టి తగలకుండా పెట్టేవారు, అమ్మారు కూడా పెట్టేవారు. పిల్లలు మొక్కలు అన్నీ దిష్టి తగలకుండా ఉంటాయి. అప్పటి నుంచి నేను ఇది కూడా ఇలా పెడతా ఉంటాను. కానీ మొక్కల మీద కంటే దీని మీదే జనానికి కళ్ళు పడి ఏంటని అడుగుతారంతే. అది ఇష్టపడుతుంది, అందంగానే ఉంటుంది. మన ఆచారం ఉంది. లేదు, మా అల్లుడు పట్టుకెళ్ళిపోండి అత్తయ్య అన్నాడంటే మొక్క. ఈ 3 రకాల స్టేజీ కింద ఇచ్చాను. ఇవి రబ్బర్ దీనికి కరపాకి పెట్టింది. ఈ సైకిల్ మా మనవరాలు ఇచ్చింది. ఆ సైకిల్ నేను ఇలాంటి మొక్కలు వేసాను. ఇది మాసుకొచ్చి, ఇది ఒక రకం కాటన్ సెట్ పువ్వులా ఉంటుంది ఆకు అనమాట. ఈ కడవ మన మనవరాలు ఇచ్చింది. కుక్క ఉంది, లేకపోతే ఈ పాటికి ఇందులో మొక్క తీసుకుంది. నాకు మొక్కలు అంటే ఇష్టం, ఏదో మొక్క పెట్టుకెళ్ళండి వస్తాయి అంటారు. ఇది ఆ రకం కాటన్. నువ్వు చింటూ మీ ఇంటికాడ తెచ్చింది, ఇది బతికింది. ఇది వెళ్తుంది తెచ్చింది. ఈ రబ్బు బతికింది. ఇది రబ్బను బట్టి బోర్డని చేయొచ్చు. ఇది నాటు సేవంతి అన్నమాట. నాటు సేవంతి ఎప్పుడు ఉండిపోతుంది. ఇది సీజన్ అయ్యాక చచ్చిపోయే రకం కాదు, ఎండిపోయినా మళ్ళీ వచ్చేస్తుంది. ఇది నాటు సేవంతి. ఈ సేవంతులు మీరు సత్యనారాయణ వ్రతానికి కొన్నారు కదా, ఒక్కటే ఉంది. దీన్ని సంరక్షణ చెయ్యాలి. ఆడిపోయిన తీసేసి మళ్ళీ అన్నీ చేస్తే ఇక ఈ ఇత్తనం పడిపోయి ఇక ఇలా వస్తాయి అన్నమాట మొక్కలు. ఇది చంద్రకాంత, ఇదేమో ఆంజనేయ స్వామి రంగు, తిరుసున్న రంగు పువ్వు మందారమా. ఇగో బంతిపూలు సీజన్ అయిపోయింది. ఇంకా తీసేయాలి. ఇవన్నీ తీసి మొక్కలు శుభ్రం చేసి తిరగబెట్టుకుని మా రాజుగారు నేను గన్నేరులో ముద్ద. ఇది మా బంగారు ఇచ్చి మాది మొక్కలు వెళ్ళినప్పుడల్లా ఒక మొక్క ఇంట్లోదే ఇస్తూ ఉంటారు. గులాబీ అమ్మ ఎంత బాగా ఎడుతుందో. ఇవన్నీ తీసేసి సంరక్షణ చేస్తే బాగా ఎడుతుంది. ఈ లక్ష్మీ తులసి, ఇదో బెల్లగన్నేరు, ఇది జిరాపీ. ఈ మొక్క జిరాపీ మొక్క ఇది అంటే దుంపలు బయలుదేరుతాను. ఇది బంగినపల్లి మావు చెట్టు. ఇది ఒక రకం గన్నేరు. ముందు మనవరాలు పుట్టినరోజుకి మొక్కలు ఇచ్చింది మా మనవరాలు. నేనే అన్నాను, మొక్కలు ఇవి చిన్న చిన్న గిఫ్ట్లు ఫ్యాక్టరీ వద్దు అంటే తీగ గులాబీ నీకు ఏం కావాలన్నా, నాకు తీగ గులాబీ కావాలన్నా తీగ గులాబీ తెచ్చిచ్చింది వైజాగ్. ఇదిగో రకం కాటన్స్. ఈ కొన్నాళ్ళకి అంతరించిపోతాయి, మళ్ళీ దాని సీజన్ వచ్చేప్పుడు వచ్చేస్తాయి పైకి. ఉల్లిపాయ దుంపల్లో ఉంటాయి అన్నమాట. ఇవన్నీ కూడా 4 రోజులు శుభ్రం చేసుకోవాలి. ఈ మొక్కలన్నీ తీసేసి ఇది ఎంత బాగా ఇడిచిందో మనకు దాకా అయిపోయింది. సీజన్ అయిపోయింది. విత్తనం అంతా రాలి మళ్ళీ మనం తిరగబెట్టిన ఇవన్నీ వచ్చేస్తాయి అన్నమాట. అత్తమాటు మనం కొనక్కర్లేదు. చెట్లు ఇప్పుడు ఇడత తక్కువ కానీ అన్నీ ఇడిస్తాయి. పోయినా అదే పసుపు గన్నేరు లాంటిదో ఇది ఈ రంగు గన్నేరు చెట్లలో ఇడిచేస్తాయి. దీని సీజన్ ఇప్పుడు కాదు. కరివేపాకు కానీ తేడా వచ్చింది, కానీ తగ్గిపోతాయి. మందులు కొట్టేస్తాయి. నీళ్ళు పైనుంచి మొక్కలకు కొడితే ఏ పురుగు పుట్ట ఉంటుందమ్మా. స్నేక్ ఇలా పాతి గడికిని పెట్టు అన్నమాట. అది అలా పాతిలో ఉండాలి, ఇది ఇలా ఉండాలి. ఇది వరకైతే గొబ్బరాకులు తెచ్చి చిన్నగా కట్టిద్దాం. ఇప్పుడు ఇది బాగానే ఉంటుంది కదా అని ఇది ఇలా పాతి లైన్గా కట్టి
కాటన్. దీన్ని ఎదిగిపోయినప్పుడల్లా కట్ చేస్తూ ఉంటాం. ఇది రకం కాటన్. ఇది సుత్తమల్లి. ఈ సీజన్ ఇప్పుడు అయిపోయి మళ్ళీ చూసినాయి. ఇది డిసెంబరు, జనవరి, ఫిబ్రవరి, మార్చి వరకు ఇడుస్తుంది. ద్రాక్ష గుత్తిలో వచ్చేస్తాయి. మొన్న అయితే 2 విడతలు ద్రాక్ష గుత్తిలో వచ్చింది. 3వ సీజన్ ఇది తక్కువ వస్తాయి అన్నమాట. ఇప్పుడు ఎన్ని బయలుదేరి మళ్ళీ పువ్వు వస్తాయి 4 రోజులు. ఇప్పుడు ఈ మంచుకి అంతా రాలిపోయింది. ఇది చుక్కమల్లి. సేమంద ఇంకా సగం పూలు ఇప్పుడు గుళ్ళో కోసిపోయింది. సేమందరు చూడండి నీరు అంటారు. ఇలా మొక్కలతో ఉంటాయి. గండ చెట్లు, 4 వంకాయ చెట్లు, 4 అది పుదీనా. అదేమో మా మనవరాలు ఇచ్చింది కొత్తిమీర అండి, కొత్త రకం నీలగోరింత. ఇదే అంతే, గో మొక్కకి 10 మొక్కలు ఇదో రకం కాటన్స్. ఇది ఇంకో దుంప వచ్చాక ఎక్కడైనా పడుతుంటే అలా వస్తుంటాయి. పని చేసుకుంటాం, మొక్కలు చూసుకుంటాం. మందు చెట్టు ఇవన్నీ పొడిగా వచ్చిందమ్మ. నిన్నే మందు కొట్టేది. నల్ల వంకాయ, బయట తెల్ల వంకాయలు ఉన్నాయి. బీరపాదు నేను తీసేసి. ఇదేమో పెద్ద రసాలు చెట్టు. మొత్తం మామిడి చెట్లకి, పూల చెట్లకి. ఏం మందు? అది ఇగో పేరు చేస్తాయి కదా ఇంటికి. ఇదేమో పొత్తుపోయినాయి మామిడి చెట్లకి. ఈ తెగలు రాకుండా కొట్టింది చిన్నమంది. ఈ చిక్కుడుకాయలు సూర్యనారాయణమూర్తికి రథం కింద తయారు చేయాలి. రథాలు ఈ ఏమోనేమో పొయ్యిలో మార్చి ముగ్గు కింద కొయ్యాలి. ఈ చిక్కుడాకుల్లోనే రేపు ప్రసాదం తినాలి. ఆయుర్వేదానికి ఆయుర్వేదం ఇది ఒక ఆచారం. నేను వేసుకున్నాను. అదేమో ఇత్తనాన్ని కొంచెం పొద్దున్నే కోసేసారు తాతగారు. కోసుకొచ్చేసారు. మనవరాలు పట్టుకెళ్తుంది. రోజు నీళ్ళు పోసుకుంటూ ఉంటారు. ఇవాళ పొద్దున కోసుకొచ్చేసారు కేజీ కాయలు. అది పోయి పచ్చిపులు ఇచ్చేసాను. ఆరికాయలు పోయినగా చెట్టు జామకాయలు కాస్తుంది. అదేమో మామిడికాయలు కాస్తుంది. ఇంకో గుమ్మడికాయ ఎంత ఉందో చూడు. ఇంకా బెంగళూరు వెళ్తే అరటిపు 150 రూపాయలని కవర్లో పెట్టుంది షాప్లోని. ఎంత ఆశ్చర్యం అనిపించిందోను. అరటి లోపల చూట టౌన్లో కూడా అన్నీ దొరుకుతాయి. బాగుంది.